గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పటికే వందల అక్రమాల నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అయితే హైడ్రా పూర్తిగా పక్షపాతంగా వివరిస్తుందని, డబ్బులున్న బిల్డర్లను వదిలేసి పేదల ఇండ్లను కూల్చివేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా పలు సందర్భాల్లో హైకోర్టు హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఫైర్ అయింది. పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని, పేదల నిర్మాణాలకు తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా అని నిలదీసింది. సంపన్నులకు ఏదైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయని ప్రశ్నించింది. రిక్కవాడలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసే పేపర్లు, ఫోటోలు తీసుకోవడం కాదని, సంపన్నులు ఉండే దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో అక్రమాలను తొలగించాలని, అప్పుడే ప్రజా ప్రయోజనాలకు పరిరక్షించినట్లు అవుతుందని అన్నారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని పలు సర్వే నెంబర్లలో ఉన్న 6.10 ఎకరాల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ స్థానిక ఎంఆర్ఓ జారీ చేసిన నోటీసులు సవాలు చేస్తూ షామ్ ఫాతిమా ఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ధర్మస్థానం బుధవారం విచారణ చేపట్టింది. వక్ఫ్ బోర్డు సిఇఓ రాసిన లేఖ ఆధారంగా వాల్టా చట్టం కింద ఎంఆర్ఓ నోటీసులు జారీ చేయడం చెల్లదని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది కలగజేసుకొని మిరాలం చెరువు అక్రమాలపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైందన్నారు. ఈ పిటిషన్ లోని ఉత్తర్వుల ప్రకారం సదరు సర్వే నెంబర్లలోని అక్రమ తొలగింపులకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రెడ్డి స్పందిస్తూ, ఒకప్పుడు హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్ గా ఉండేది. అప్పుడు 2200 చెరువులు ఉంటే ప్రస్తుతం 180 కూడా లేవని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెరువుల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని, కాకపోతే మురికివాడల్లోని పేదల అక్రమ నిర్మాణాలే కాకుండా పెద్దలు చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూడా కూల్చివేస్తుందని సూచించింది. అప్పుడే ప్రజలకు మేలు జరిగినట్లు మిరాల చెరువుకు సంబంధించి పిటిషన్ అభ్యర్థురాలు లేవనెత్తగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ భూమి వక్ఫోర్దని తేలితే అక్రమాల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు కాకుండా వక్ఫోర్డ్ కు వదిలేయాలంటూ పిటిషన్ పై విచారణను హైకోర్టు మూసివేసింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.